టు JLTV 7 న్యూస్. పాది బతుకు తెరువు కోసం విదేశాలకు వెళుతున్న వారి గోస అంతా ఇంత కాదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మన దేశం నుండి వేలాది మంది యువతులు నిరుద్యోగులు వెళుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తూ బతుకుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర ఉమ్మడి జిల్లాల నుండి ఏజెంట్స్ ద్వారా ఉద్యోగాలు అన్వేషించి గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారు కొంతమంది ఏజెంట్లు ఉబ్బులకు కక్కుర్తిపడి కొంతమందిని మోగిస్తూ గల్ఫ్లో ఉంచి అధిక జీతం ఉద్యోగాలు ఉన్నాయంటూ ఏర చూపి దండిగా డబ్బులు వసూలు చేసుకుని విమానం ఎక్కిస్తారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మోసపోయామని కొద్ది రోజుల తర్వాత గుర్తించి బాధలకు గురవుతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో కూడా ఒక పని కోసం రప్పించుకొని మరో పని చేయించుకుంటారు. అష్ట కష్టాలు పడి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు విధులకే ఇజ్జత్ పరువు కోసం కుటుంబ సభ్యులను పోషించడం కోసం ఎంతటి కష్టమైనా భరించి పనులు చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. కొంతమంది కార్మికులు అప్పగించిన పనులు చేసుకోలేక నానా ఈ విధాలుగా బాధలు పడి తిరిగి స్వదేశానికి ఇంటికి చేరుకుంటున్నారు. మంచి ఉద్యోగం ఉందని చెప్పి కువైట్కు పంపిన ఏజెంట్స్ ఓ వ్యక్తి ఎలా మోసపోయాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం వెళ్లిన ఓ వ్యక్తి కువైట్లో గల ఎడారిలో ఉన్న మేకలు, గోర్ల, బాతులు, కుక్కలకు సంరక్షణగా ఉంచారు. అక్కడి దేశస్థుడు ఆ ఎడారిలో పనిచేస్తూ నరక యాతన అనుభవిస్తున్నాడు. నీటి కోసం తల్లడిల్లుతూ పాములు, తేళ్లకు భయపడుతూ బతకలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తనను పలకరించేవారు లేక మాట్లాడదామన్నా ఒక్క మనిషి లేకపోవడంతో ఆ వ్యక్తి పడుతున్న బాధలు వర్ణనాతీతం. తన కుటుంబం సభ్యులు ఏమి చేయలేని దుస్థితి. కనీసం అతని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుని ఆ నరక కూపం నుంచి ఆ వ్యక్తికి విముక్తి చేస్తారని భావిస్తున్నాం. ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. కువైట్లో నరక కూపంలో అనుభవిస్తున్న ఆ వ్యక్తి మాటల్లో మనం విందామా. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీటికన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు, తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకైంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు.
మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను, నా వల్ల కావడం లేదు సార్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది, నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ ఆ మేత వేయాలా, నీళ్ళు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్ళు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.